రెండవది అహాన్ని. దేన్ని? అహాన్ని అర్పించాలి బలిపీఠం మీద. అహం అంటే స్వీయత. రెండవది అహం అంటే హృదయంలో గర్వాన్ని కూడా అహం అంటారు. ఇలా మాట్లాడితే నీ అహం దెబ్బతిందా అని అట్లా మాట్లాడతారు కదా. గర్వం. నేను 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 అట్లా, నేను ఇట్లా, నేను వారి వలె కాదు, నేను వీరి వలె కాదు, నేను ఇలా, నేను అలా, నేను అట్టా, నేను ఇట్టా, నేను. పరిసయ్య నీతి. ఆ సుంకరి వలె నేను లేను, వీని వలె నేను లేను ప్రభువా, నేను ఇలా చేస్తున్నా, నేను అలా చేస్తున్నా, నేను 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 తన్ను తాను పొగుడుకునే మనసు, తన్ను తాను గనపరుచుకునే మనసు, తన్ను తాను ప్రత్యేకంగా చూపించుకోవడానికి తపించేటువంటి మనసు అహం. మాస్లమణి గారు పాడాడు, ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి. ఆశ నిరాశయే ఆవేదన ఎదురాయే, ఆధ్యాత్మిక లేమిగని అల్లాడిన వలలో. కొన్నిసార్లు అహం విర్రగొట్టబడుతుంది, అప్పగించుకోవాలి. కొన్నిసార్లు కాదు, ఎప్పటికీ అహం విరిగిపోవాల్సిందే. మనలో ఉన్న ఆ నేనే నేను అనే అహం విరగనంత వరకు దేవుడు మనల్ని వాడుకోలేడు. దేవునికి స్తోత్రం చెప్తారా? చెప్తారా గట్టిగా? నేనెంత ప్రభు, ఏముంది నాయన నా దగ్గర? అహం విరగాలి, గర్వం విరగాలి, నేను అనే స్వయం విరగాలి. స్వయం అప్పుడు